ఈ రోజు వ్లాగ్ కి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటారా? 2 years కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేచ్చు. కంప్లీట్ గా చూడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నది అయితే లాస్ట్ ఇయర్ వీడియో. మేమున్న హౌస్ దగ్గర సేమ్ టు సేమ్ బృందావనంలో ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా సెట్ చేశారు. ఇక్కడ గార్డెన్ లో అయితే మధ్యలో కృష్ణుడు 4 వైపులా ఆవులు దూడలు అచ్చం చూడటానికి నందనవనంలో ఉన్నట్టుంటుంది. ఇక్కడ చూడండి, ఆవు పాలు తాగుతున్న దూడ ఎంత క్యూట్ గా ఉందో. అలాగే కృష్ణయ్య వెనకాల కూడా ఒక ఆవు ఉంది. కృష్ణయ్య బ్యాక్ సైడ్ మళ్ళీ ఆవు పాలు తాగుతున్న దూడ. అలా ఆటోమేటిక్ గా చూసిన వాళ్ళందరూ కూడా రియల్ అని అనుకునేవారు. నిజంగా ఆవులు ఉన్నట్టున్నాయి ఇక్కడ అని చెప్పేసి అనేవారు. నేను ఈ కన్నయ్యనైతే రోజు పూజించేదాన్ని. ఇక కృష్ణాష్టమి కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే పూజ అయితే చేస్తున్నాను. స్పెషల్ అయితే ఏమి చేయట్లేదు. కాకపోతే కృష్ణయ్యకి వెన్న ఇష్టం కదా, వెన్న పెట్టి అయితే పూజ చేసుకున్నాను. సో నాకు కూడా ఎప్పుడైనప్పుడు మేము రీసెంట్ గా కట్టుకున్న ఓన్ హౌస్ దగ్గర కూడా ఇలాగ కన్నయ్యని సెట్ చేయాలని చెప్పేసి ఉన్న ప్లేస్ లోనే ఆర్గనైజ్ చేద్దామని చిన్న డ్రీమ్ అయితే ఉంది. ఎందుకైతే నిజంగా చెప్తున్నాను, చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. అక్కడ ఉన్న ఫీలింగ్ అటువంటిది. మరి ఇక కన్నయ్య విగ్రహానికి అయితే పూజ చేశాను. మరి పాదాలేసి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదండి. ఈవెన్ గా ఈ పాదాలు వేయడానికి మార్నింగ్ 4కి లేసాను. ఎందుకక్క అంత ఎర్లీగా అంటారేమో అండి. మీరే చూస్తున్నారుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసాను. కన్నయ్య పాదాలు పైగా పక్కన సైడ్ డిజైన్ ఇవన్నీ వేసేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఆ కన్నయ్యని రప్పించాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి. కన్నయ్య దగ్గర నుంచి ఇంట్లో వరకు అయితే పాదాలు వేసేసాను. మరి కన్నయ్యని కూడా తీసుకొచ్చేద్దామండి. నిజానికి మా కన్నమ్మనైతే కన్నయ్యలా రెడీ చేశాను. జనరల్ గా తల్లులందరూ కృష్ణాష్టమి ఒక్క రోజునే కృష్ణుడు గెటప్ వేసి యశోదమ్మలా మురిసిపోతారు. అందుకేనేమో రోజు కృష్ణుని చూస్తూ ఆ యశోదమ్మ అంత మురిసిపోయేది. చూశారు కదండి మా కన్నయ్య అందాలు. ఇక స్వామి వారికి ఎంతో ఇష్టమైన వెన్న పాయసం, పానకం, అటుకులు, బెల్లం అయితే సమర్పించానండి. ఇక కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన పూలు పళ్ళు ప్రసాదాలతో పూజ అయితే చేసేసాను. ఇక మా పెద్ద పాపనైతే ముద్దులు గోపికమ్మలా అయితే రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చిన్న పాప అయితే చాలా వైలెంట్ గానీ పెద్ద పాప అయితే చాలా సైలెంట్ అండి. ఇదైతే లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ పూజ మొత్తం చూసారు. బృందావనంలో ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇదైతే ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కంటిన్యూగా చూసేయండి. ఏ పూజకైనా ఎర్లీగా లేసినా సరే ఇంకా ఎర్లీగా అయితే లేగాలి. అప్పుడే ఏ పూజ అయినా సరే కరెక్ట్ టైంకి అయితే అవుతుంది. ఇక మన కన్నయ్య వెన్న దొంగ కోసం వెన్న అయితే తీస్తున్నాను. కవ్వం పెట్టి తీస్తే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే కవ్వం లేదండి. అప్పుడు అనిపించింది ఇలాంటి పూజలకి కంపల్సరీ కవ్వంతో తీస్తే బాగుంటుందని. కానీ వెన్న చూడండి ఎంత బాగా వచ్చిందో. స్వామి వారికి ఎంతో ఇష్టమైన వెన్న కాబట్టి వెన్న చేశానండి. వెన్నతో పాటు అటుకుల పాయసం, బెల్లం లడ్డూలు చేశానండి. 3 కూడా స్వామి వారికి చాలా ఇష్టమైన ప్రసాదాలు. ఇక మన దగ్గర ఉంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ గా పెట్టుకోవచ్చు. సో మేము రీసెంట్ గా కొత్త ఇంట్లోకి వచ్చా అని చెప్పాను కదండి. ఇంకా తులసి కోట అయితే తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఈ సిల్వర్ తులసి కోట ఉంటే అదైతే దేవుడి దగ్గర పెట్టేశాను. ఆవు కూడా కంపల్సరీ ఉంటే పెట్టుకోండి, చాలా మంచిది. అలానే ఈ రోజు భగవద్గీత పుస్తకం ఉంటే దాన్ని పూజించి చదువుకుంటే చాలా మంచిదండి. కనీసం ఒక 6-10 శ్లోకాలు చదువుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ రోజు కంపల్సరీ అయితే చదువుకోవాలి. శ్లోకాలు చదవలేని వాళ్ళు ఈ రోజు అయితే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చదువుకుంటే సరిపోతుందండి. ఇక చక్కగా కూర్చుని మా వారు నేను పూజ అయితే ముగించామండి ధూపదీప నైవేద్యాలతో. ఒకటి తక్కువైంది అనుకుంటారేమో అండి. అవేనండి బాబు, పాదాలు కంపల్సరీ అయితే వేస్తాను. బయట నుంచి అయితే లోపలికి మా దేవుడి దగ్గర వరకు వచ్చేటట్టుగా అయితే వేసాను. అక్కడి నుంచి నడుచుకుని వచ్చినట్టుగా ఇక్కడ పరిగెట్టినట్టుగా అయితే పాదాలు వేసాను. ఈ వేసిన పాదాలు చూస్తే చాలండి, కన్నయ్య మన ఇంట్లోకి వచ్చినట్టే ఉంటుంది. నా దగ్గర అయితే కృష్ణయ్య విగ్రహం అవి ఏమీ లేవండి. కృష్ణయ్య ఫోటో ఒకటి ఉంది. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా అయితే పూజ అయితే చేశాను. కృష్ణాష్టమికి స్వామివారికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా పర్లేదండి. కాకపోతే ఆయనకి ఇష్టమైనది ముఖ్యంగా వెన్న, ఆయనకి ఇష్టమైన పత్రి తులసి, ఆయన బాగా ఇష్టపడేది పానకం. ఈ 3 కంపల్సరీ
ఉండేటట్టుగా చూసుకోండి. ఇక ఈ ఇయర్ అయితే మా గోపికమ్మని అయితే ఇలా చక్కగా అయితే రెడీ చేశాను. ఇక మా ముద్దుల గోపికమ్మని ఎలా రెడీ చేశాను అనేది దీని కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు చూసేయండి. మరి ఈ కృష్ణాష్టమి మినీ సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.